హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ అబౌట్ టు స్టడీ. ఇవాళ మనం 8th చాప్టర్ సెకండ్ ఇయర్స్ కి 8th చాప్టర్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. అది ఏంటి అంటే ఒక 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. అసెస్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఇండియన్ ఎకానమీ అన్నమాట. అంటే ఇండియన్ ఎకానమీ మీద ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, ఏంటి దానివల్ల యూజెస్ లేకపోతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, అడ్వాంటేజెస్ ఉన్నాయా, ఇవన్నీ అనమాట. అంటే ఈ టాపిక్ ఎస్పెషల్లీ 5 మార్క్స్ అడుగుతాడు. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అసెస్ అన్నా, డిస్క్రైబ్ అన్నా, డిఫైన్ అన్నా, ఎక్స్ప్లెయిన్ అన్నా అన్ని కూడా సేమ్ అన్నమాట. సో ఎట్లా అడిగినా కూడా ఈ రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ యొక్క ఒక 5 సబ్ టాపిక్స్ మనం రాయాల్సి ఉంటుంది. వెరీ ఈజీ. ఫస్ట్ చూడండి, వాట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటో ఫస్ట్ అది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ద మీనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ద ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్నమాట. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మనం ఇప్పుడు వాడే చాలా వస్తువులు కూడా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అయినవి ఉంటాయి, ప్లస్ వేరే వేరే కంపెనీస్ అక్కడ ప్రొడ్యూస్ చేసినవి ఉంటాయి. ఎంఎన్సీస్ అంటాం కదా, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫారెన్ నుంచి అన్ని మనం ఇంపోర్ట్ చేసుకునేవి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినట్టు మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసినవి ఎక్స్పోర్ట్ చేసినవి ఉంటాయి కదా, అవి కూడా ఫారిన్ కంట్రీ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ ఏమంటారంట అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటారు అనమాట. సో దీనివల్ల ఏంటి, మనకి యూజ్ ఉందా, యూజ్ లేదా అనేది, అంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉందా, నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా మన ఇండియన్ ఎకానమీ మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద, మన ఇండియన్ వ్యవస్థ మీద ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. మనం పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎస్, ఇక్కడ ఫస్ట్ ది ఆన్సర్ లో మనం రాయాల్సింది కంపారేటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ అనమాట. అంటే కంపారేటివ్ కాస్ట్ అడ్వాంటేజ్, ఫారిన్ గూడ్స్ కి మనకు కూడా మనం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ కి కంపారేటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆల్ నో చైనా ఏం చేస్తుంది, బాగా వస్తువుల్ని చీప్ రేట్ కి మంచి క్వాలిటీతో ప్రొడ్యూస్ చేసి అన్ని కంట్రీస్ కి ఇస్తుంది అనమాట. అది అంటే అన్ని కంట్రీస్ నుంచి రా మెటీరియల్ తీసుకుంటది, తర్వాత ఆ రా మెటీరియల్ ని ఫైనల్ గుడ్స్ గా తయారు చేసి మళ్ళీ అన్ని కంట్రీస్ కి అది ఏం చేస్తుంది అంటే మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ చేస్తుంది ప్రొడ్యూస్ చేసి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎక్స్ గూడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక గూడ్స్ దాన్ని ఎక్స్ గూడ్స్ అనుకున్నాం. ఈ ఎక్స్ గూడ్స్ ఇండియాలో 100 రూపీస్ కి తయారవుతుంటది, అదే చైనాలో 50 రూపీస్ కి తయారవుతుంటది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ 50 రూపీస్ మనకు 60 రూపీస్ కి అమ్మారనుకోండి, మనకి ఇంకా మిగిలిన 40 రూపీస్ బెనిఫిట్. అంటే మనకు ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపీస్ పట్టిండొచ్చు దానికి. అంటే ఆ గూడ్స్ కి మన గూడ్స్ కి సేమ్ గూడ్స్, ఎక్స్ గూడ్స్, కాస్ట్ అడ్వాంటేజ్ అనేది ఉంటది అనమాట అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే. సో డబ్బులు మిగులుతాయి కాబట్టి కంపారేటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ అనేది మనకు ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల దొరుకుతుంది. నెక్స్ట్, మార్కెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంటే మార్కెట్ అనేది బాగా పెద్దగా విస్తృతంగా విస్తరిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడో మారుమూల గ్రామంలో ఏదైనా ఒక వస్తువు తయారు చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కుండలు ఉన్నాయి, కుండలు తయారు చేస్తారు. ఆ కుండల్ని ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తే వేరే కంట్రీస్ లో కానీ, వేరే స్టేట్స్ లో కానీ, వేరే ఓవర్సీస్ లో కానీ ఆ కుండని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అంటే ఏంటి, ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన మార్కెట్ అంటే ఇక్కడే అమ్మనవసరం, ఇక్కడ చాలా డిమాండ్ ఉండొచ్చు, లేకపోతే కాంపిటీషన్ ఉండొచ్చు, వాటికి సెల్లర్స్ మధ్య కాంపిటీషన్ ఉండొచ్చు, బిజినెస్ అవ్వకపోవచ్చు ఉండొచ్చు. అయితే ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్ లో కూడా అమ్ముకోవచ్చు అనమాట. అంటే త్రూ ఇంటర్నేషనల్ ట్రేడ్. నెక్స్ట్, మార్కెట్ అనేది అట్లా ఎక్స్పాండ్ అవుతుంది, అంటే పెద్దగా అవుతుంది. ఇక్కడ కాకపోతే ఇంకో చోట అమ్ముతాడు, ఆ గూడ్స్ ఉన్నదంతా అట్లానే ఉంచుకోకుండా ఇక్కడ కాకుండా వేరే చోటైనా అమ్ముతాడు అనమాట. నెక్స్ట్, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ జరుగుతుందంట. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం ఉత్పత్తులు ఉంటాయి కదా, ఇప్పుడు మిల్క్, డైరీ, ఇంకా రకరకాల ప్రోడక్ట్స్, అంటే మనం తినేటి గ్రోసరీస్, ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద గ్రోసరీ ప్రొడక్ట్స్ ఆర్ ఫ్రమ్ అగ్రికల్చర్ అనమాట. అంటే పప్పు దినుసులు కానీ, బియ్యం కానీ, ఇవన్నీ ఆయిల్ తయారు చేయాలన్నా పామ్స్ కావాలి, పామ్ ఆయిల్ తయారు చేయాలన్నా సన్ఫ్లవర్ సీడ్స్ కావాలి, ఇట్లా రకరకాలవన్నీ, షుగర్ కావాలంటే షుగర్ కేన్ కావాలి, ఇవన్నీ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అనమాట. వీటికి ఏమైపోతుంది అంటే మంచి డిమాండ్ వచ్చేస్తుంది. ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కి బాగా డిమాండ్ వస్తే అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అవుతుంది అనమాట.
చూడండి ఎక్కడో పండించినవి ఇప్పుడు ఓవరాల్ ద కంట్రీలో ఓవరాల్ ద వరల్డ్ లో కంట్రీస్ లో అందరూ ఇండియన్స్ ఉండి ఉంటారు అనమాట. ఏ కంట్రీకి వెళ్ళినా ఇండియన్స్ ఉంటారు. వాళ్ళు ఏం తింటారు అక్కడ? మన కంట్రీ ప్రోడక్ట్స్ తింటారు. అంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ అక్కడికి వెళ్ళినాక మొత్తం కంప్లీట్ గా చేంజ్ అవ్వదు కదా. సో కనీసం కొంచెంలో కొంచెం మన ప్రోడక్ట్స్ అన్ని కన్జ్యూమ్ చేస్తుంటారు. రైస్ ఇక్కడ నుంచే వెళ్ళాలి, బాస్మతి రైస్ కానీ వేరే రైస్ కానీ ఏవైనా కానీ, అంటే మన అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం, డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. సో అట్లా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అనేది కాంపిటీషన్ పెరుగుద్ది, మంచి కాంపిటీషన్ పెరుగుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొనేవాళ్ళు 100 మంది ఉన్నారు అనుకో, ఫారెన్ లో కొనేవాళ్ళు 1000 మంది ఉండి ఉండొచ్చు. సో ఈ ఈ సెల్లర్ కి లేదా ఈ ప్రొడ్యూసర్ కి వర్క్ అనేది ఇంకా పెరుగుద్ది, పెరిగి మంచి ప్రొడక్షన్ తీస్తాడు. మంచి ప్రొడక్షన్ తీస్తే ఎక్కువ డిమాండ్ వల్ల ఎక్కువ లాభాలు వచ్చి ఆ సెక్టర్ అనేది డెవలప్ అవుతాయి అన్నమాట. సో కాంపిటీషన్ బాగా పెరుగుద్ది. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో నుంచి పిండి వంటలు, పచ్చళ్ళు అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అన్నమాట బయటికి. సో నెక్స్ట్ ఫారిన్ క్యాపిటల్ అనేది మన కంట్రీకి వస్తుంది. ఎట్లా వస్తుంది? వాళ్ళు మన ప్రోడక్ట్స్ కొనడం వల్ల వాళ్ళ మనీ మన కంట్రీకి వస్తుంది. ఒకవేళ మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నా దాని నుంచి వాళ్ళు లబ్ధి పొందినప్పుడు కొంచెం ట్యాక్సెస్ మనకు వస్తాయి. సో ఇట్లా మన గవర్నమెంట్ కి ట్యాక్సెస్ వస్తాయి. ఆ పర్సన్ ఎవరైతే సెల్ చేస్తున్నారో ఆ ఏ సెక్టార్ నుంచి చేస్తున్నా ఆ సెక్టార్ కి మనీ వస్తాయి. సో ఈ ఫారిన్ కరెన్సీ అనేది మన ఇండియాకి రావడం జరిగింది. సో మనం కూడా మన ఎకనామీకి హెల్ప్ అవుతుంది అనమాట. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి కానీ, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి కానీ, ఇట్లా డిఫరెంట్ గా అనమాట. సో ఓవరాల్ గా ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ తో మనకేంటి మంచి పాజిటివ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో మీరు ఈ 5 రాస్తే సరిపోతుంది. కాంపరేటివ్ కాస్ట్ అడ్వాంటేజ్, మార్కెట్ ఎక్స్పాన్షన్, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ కాంపిటీషన్, ఇంకా ఫారిన్ క్యాపిటల్. ఈజీ స్టూడెంట్స్. ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది మనకు మీనింగ్ తెలిస్తే మనం ఇవన్నీ రాయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ లో కూడా మీరు ఓన్ సెంటెన్స్ ఫార్మేషన్ చేసే కెపాసిటీ మీకు ఉంటే యూ కెన్ రైట్ ఇన్ ఓన్ ఆల్సో. ఇదేం పెద్ద టఫ్ సబ్జెక్ట్, టఫ్ అర్థం కానిది ఏం కాదు. ఇది మన బేసిక్ కామన్ సెన్స్ వాడినా కూడా మనకు అర్థమవుతుంది. ఎస్ ఇక అంత మీరు ఓవరాల్ గా చేయాల్సిన పని ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ యొక్క మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో అండర్స్టాండ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే, అంటే ఏదైనా ఒక టాపిక్ కావాలి మీకు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే యూ కెన్ మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్ అన్నమాట. నేను ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. మీకు నచ్చితే మీరు యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.